అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వచ్చేసిందంటే టర్కీ కోళ్లు ఆందోళనగా ఈసారి మన అదృష్టం ఎలా ఉంది అని చూసుకుంటూ ఉంటాయి. కానీ ఈసారి అదృష్టం మాత్రం వాడల్, గోబుల్ అనే 2 కోళ్ల పక్షానే ఉంది. ఎందుకంటే వాటిని కాపాడడానికి ఏకంగా ముందుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక అసలు ఈ కోళ్ల పంచాయతీ ఏంటి అనుకుంటున్నారా? ఒకసారి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ గివింగ్ వేడుకల్లో అమెరికా ప్రెసిడెంట్ కోళ్లకు క్షమాభిక్ష పెట్టడం వైట్ హౌస్ లో చాలా ఏళ్లుగా ఉన్న సంప్రదాయం. ఇక టర్కీ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం కూడా 2 పెద్ద కోళ్లను గిఫ్ట్ గా పంపిస్తూ ఉంటుంది. ఇక కొత్త అధ్యక్షుడు వాటిని తినాలా లేక క్షమించి వదిలేయాలా అనేది నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ట్రంప్ కూడా ఈ ఆనవాయితీని కొనసాగించారు. గోబుల్, వాడల్ అని పిలిచే 2 కోళ్లకు క్షమాభిక్ష ప్రకటించారు. అయితే ప్రోగ్రామ్ కు వాడల్ మాత్రమే వచ్చింది. అయినా కూడా ట్రంప్ 2 కోళ్లను క్షమించేశారు. వాడల్ ను బాక్స్ నుంచి బయటకు వదిలి ట్రంప్, మెలానియా దంపతులు దానితో కాసేపు సరదాగా గడిపారు. ఇక ఈ కార్యక్రమం వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో జరిగింది. ఇక ట్రంప్ ఈసారి తన స్టైల్ కు భిన్నంగా సీరియస్ గా కనిపించారు. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ట్రంప్ కు కూడా సాఫ్ట్ కార్నర్ ఉందా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ట్రంప్ కోళ్లను క్షమించకపోయుంటే అవి థ్యాంక్స్ గివింగ్ ప్లేట్ లో ఉండేవి. జార్జ్ బుష్ కు ముందు ఉన్న చాలా మంది అధ్యక్షులు ఈ గిఫ్ట్ కోళ్లను తినేశారు. కానీ జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జమ్మీ కార్టర్ లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే వదిలేశారు. కొందరు అధ్యక్షులైతే ఈ గిఫ్ట్ ను స్వీకరించడమే మానేశారంట. ఇక అమెరికా అధ్యక్షుడిగా ఉండడం అంటే కేవలం పాలసీల ద్వారా అమెరికా భవిష్యత్తునే కాదు, టర్కీల భవిష్యత్తును కూడా నిర్ణయించాలి. ఇక ఈ ఏడాది అయితే గోబుల్, వాడల్ ఇద్దరు సేఫ్. మరి వచ్చే థ్యాంక్స్ గివింగ్ కి ఏ కోడి వైట్ హౌస్ పురస్కారం గెలుస్తుందో చూడాల్సి ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.